మొదటిగా దేవునికి వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ జీవితంలో మరొక దినము ఆయుష్పరిచి సజ్జలెక్కలో వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మనమందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుడిని ఆరాధిద్దాము, ఆ నామాన్ని మయంపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాం, మనం కూడా ఏకీభవిద్దాము. కలబోసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, జీవముల తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు ప్రభువా వందనాలు తండ్రి, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమగణత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. అయ్యా ప్రభువా, మరి 8వ మాసం ప్రభువా నాయన, ప్రభువా 10వ తారీఖు వరకు ప్రభువా అయ్యా మీరు ఎక్కడి కింద భద్రపరచారు నాయన, మీకు వందనాలు ప్రభువా. కంటికి రెప్పల మళ్ళీ కాల్చి కాపాడారు ప్రభువా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభువా, మరి 7 మాసాలు అయ్యా ముగించుకొని 8వ మాసము తండ్రి 2వ పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, అయ్యా చూపుతున్న కృపను బట్టి నాయన మీకు వందనాలు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను మరవను విడవను ఎడబాయను, చూడుము నా అరచేతులను చిక్కుని ఇంటిని సెలవించిన ప్రకారం ప్రభువా వాళ్ళని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ భద్రపరుస్తున్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మరొక దిన మా జీవితంలో ఆయుష్టు పొడిగించి సజీవ లెక్కలు ఉంచి నీ సన్నిధిలో నాయన మోకరించి నిన్ను ఆరాధించడానికి, నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా మా వల్ల ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించుని దావీదు చెల్లిస్తున్నాడు తండ్రి. అటు దీన మనసు మాకు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు యథార్థంగా ఆరాధిస్తా ఉన్నాడు నాయన. అటు యథార్థ రూపంగా మాకు దయచేసి అయా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభువా నేను ఆరాధించడానికి మీ కృపను, మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. మీకు అయిష్టమైనవి ఏవైనా మాలో ఉంటే తీసివేయండి ప్రభువా నాయన, మీకు వందనాలు. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ప్రభువా దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి అయా నీకు వందనాలు ప్రభువా. అయా నీకు స్తోత్రాలు తండ్రి. దిన ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండండి ప్రభువా. పాటలు పాడుచున్నాక చక్కటి స్వరాలు దయచేయండి నాయన. వాయా తండ్రి పిల్లలతో సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి, బైబిల్ రీడింగ్లో తోడుగా ఉండండి, సాక్ష్యాలు పంచుకున్న భోజనంగా తోడుగా ఉండండి తండ్రి. మరి నాయన ముఖ్య నాయన మెయిన్ మెసేజ్లో తోడుగా ఉండండి ప్రభువా. పల కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. దీనిలో ఆశీర్వాదం మా మీద కుమ్మరించమని ప్రభువా, మీ కృపను, మీ సహాయం మాకు దయచేయమని తండ్రి. ప్రభువా మమ్మల్ని అందరూ విధంగా అప్పగించుకుంటూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ దీని ఆరాధంతట్లో మీరు తోడుగా ఉండి అయా మీ కృప, మీ సహాయం మాకు దయచేసి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. రానంటున్న వారిని ప్రభావం క్షేమంగా నడిపించమని, అయా వారిని బలపరచమని, ప్రతి ఒక్కరిని ఆదరించమని, మీ కృప, మీ క్షేమము మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విక్రమిని అంతటి పెట్టుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సమయంలో పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము. కంటి పాపల కాచినవయ్య, చంటి పాపను మోసినవయ్య అనే పాట పాడుకుంటూ మనము దేవుని ఆరాధించుకుందాము. అందరూ కూడా చప్పులు కొడుతూ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని అడుగుతాము. కంటి పాపలా కాచినవయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినవయ్యా, చేతి నీడలు దాచినవయ్యా, తోడుగా మా ముందరే నడచినవయ్యా, పోషించినవయ్యా, బలపరిచినవయ్యా, భయము వలదని
ప్రభునామానికి మేము కలుగునుగాక. మరొక పాట పాడుకుందాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీవు అనే పాట పాడుకుందాం. ప్రభునామాన్ని కలుసుకుందాము. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మనం పాడుకుందాము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత పాడుకుంటున్నాము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా
సర్వోన్నతిని ఆశ్రయించుట నరుడికి ఎంతో మేలు. ఆయన నీడలో నివసించుట నరుడికి ఎంతో మేలు కనుక మరొక పాట పాడుకుంటాము. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆద్యంతమైన వాడు మానవుడిని పొందుతాం. పాట పాడుకుంటాము. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని
స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము చావు చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము ఇచ్చినావు నీ సాటి విజ్ఞానం నా పాలి గొప్ప భాగ్యం నీ సాటి విజ్ఞానం నా పాలి గొప్ప భాగ్యం ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా మంచివేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచివేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా ఎంతగా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా మంచివేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచివేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు అత్యంతమైన వాడవు మానవుని రూపమెత్తావు హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ. అందరం లేచి నిలబడి చివరి పాట పాడుకుంటాము. అందరం లేచి నిలబడతాము. చివరి పాట పాడుకుంటూ మరి ప్రభువుని ఆరాధిస్తున్నాము. యోగా తుది గోత్రపతి మమ ఏసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వార్థనామా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తున్నాము. మరి దేవుడు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ పాట పాడుకుంటాం. ఆయన చేసిన మేలు కూడా మరి దేన్ని మరవకుండా ప్రభువుని మనం ఆరాధిద్దాము. ఆ నామాన్ని కనపడతాం అయిపోతాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా
స్తోత్రం ప్రభువా. స్తోత్రాలు ప్రభువా. మరి మనమందరం కలిసి మరి దేవుణ్ణి ఆరాధించుకుందాము. మొదటిగా మరి చంద్రకళక్క దేవుణ్ణి ఆరాధిస్తుంది. అందరం మనమందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలులో దేనిని మరొకటి నా ప్రాణమా, ఆయన చేసిన మేలులో దేన్ని కూడా మరవకుండా ఆయన స్తుతించమన్నట్లుగా మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. స్తోత్రం ప్రభువా. అక్క దేవుణ్ణి ఆరాధిస్తుంది. మొదటిగా ప్రేమ పరిశుద్ధమైన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయనా మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవా సర్వాధికారి సర్వసృష్టికర్త మా యేసయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయనా దినాన్ని సమయాన్ని సదాన్ని బట్టి దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయనా నీకేమి ఇచ్చినా మేము తీర్చుకోలేము కానీ దేవా ఎల్లప్పుడు మాకు తోడుకుంటున్నావు. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు కావాల్సిన ఆకలి అవస్థలు ప్రతి ఒక్కటి దేవా నువ్వు తీరుస్తున్నందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయనా తండ్రి నాయన మా పనిలో ప్రయాణంలో అంతలో తోడుకుంటున్నావు తండ్రి. నాయన కుటుంబంలో యజమానిగాను ఉంటున్నావు దేవా. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇంట్లోనూ తోడు ఉన్నావు దేవా. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి నాయన వాక్యం ద్వారా తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మేము వాక్యానుసారంగా దేవా జీవించే కృపని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి నాయన ఎల్లప్పుడూ నాకు మొరపెట్టుకొని నీకు ఉత్తరం ఇస్తున్న మాట దేవా మా పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మా కొరకు దేవా నువ్వు ప్రాణం పెట్టున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎవ్వరు చూపలేని ప్రేమ తండ్రి మా పట్ల నువ్వు చూపినందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన లెక్కలేని స్థుతుల స్తోత్రాలు
నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాదలుగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. అవును ప్రభువా, నాయనా ఎన్ని స్తుతులు మీకు చెల్లించిన ప్రభువా, అయ్యా ఎన్ని పాటల మిమ్మల్ని మహిమపరిచిన తండ్రి, మీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా, మీ రుణం మేము తీరనటువంటి రుణం నాయన. దయగల మా తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవగల నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా, జీవాధిపతి నీకు వందనాలు నాయన, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. ఆకాశమును సింహాసనముగా నాయన, భూమిని పాతపీఠంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా నీకు స్తోత్రాలయ్యా. శూన్యంలో భూమిని వెల్లడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా నీకు స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా నీకు స్తోత్రాలు నాయన, అధికాంక్షణీయుడా నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా. ఏ మంచి కూడా మనం లేనప్పుడు నాయన అయ్యా తండ్రి, మమ్మల్ని రక్షించడానికి ప్రభువా పరలోకమును విడిచిన ఆయన భూమి మీదకి వచ్చావు ప్రభువా, మహిమను విడిచిన ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. నశించిపోతున్న మా జీవితాలను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. అయ్యా పాప భూమిలో పడి ఉన్న మమ్మల్ని, నరకానికి పాత్రలుగా ఉన్న మమ్మల్ని నాయన, నాశనానికి పాత్రలుగా ఉన్న మమ్మల్ని ప్రభువా నీ కృప చేత అయ్యా, నీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని నాయన రక్షించావు అయ్యా, నీ సొత్తుగా చేసుకున్నావు నాయన, నీ రాజ్యానికి వారసులుగా చేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ రుణం మేము తీర్చలేము, ఎన్ని స్తుతులు చెల్లించినా ప్రభువా నీ రుణం మేము తీర్చలేము నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా 7 మాసాలు ముగించుకొని నాయన 8వ మాసం 10వ తేదీన తండ్రి నీ సన్నిధిలో మోకరించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, బలమును బట్టి శక్తిని బట్టి నాయన. మరి ప్రభు ఇంట్లో ఉన్న ప్రభు సమస్యల నుంచి మాకు విడుదల దయచేసినందుకు వందనాలు, ఆర్థిక సహాయం మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీకు వందనాలు ప్రభువా. మరి మమ్మల్ని మరువని దేవుడవు నాయన, విడువని దేవుడవు తండ్రి, కంటి పాపల కాచి కాపాడే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు ప్రభువా. నాయన మాకు ఇచ్చిన మరొక్కసారి ప్రభు, మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి నాయన ప్రకాష్ని బట్టి వందనాలు తండ్రి. 12 సంవత్సరాలు ప్రభువా, తల్లైన నా తండ్రి బిడ్డలు మరచునేమో కానీ నేను మరవని విడవని ఎడబాయను అని సెలవిచ్చావు తండ్రి. కొనుకని దేవుడవు, నిద్రపోని దేవుడవు నాయన తండ్రి, స్తోత్రాలు. 12 సంవత్సరాలు నాయన కంటికి రెప్పలా కాచి కాపాడి నాయన 13వ సంవత్సరం దయాకటాన్ని ధరింపజేస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ కొరకు ఒక చిన్న పనిముట్లుగా మీరు వాడుకుంటున్నారు తండ్రి. అయ్యా మీ సహాయంలో దయచేయండి నాయన. ఆ చిన్న అక్కని బట్టి స్తోత్రాలు, అమ్మని బట్టి వందనాలు ప్రభువా. జానకమ్మని బట్టి మీకు స్తోత్రాలు, ప్రవళిక అక్కని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన శ్వేత అక్కని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన రానమ్మ గారిని బట్టి అయ్యా మరి ప్రభువా, రత్నప్రియ అక్కని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా ఇచ్చిన 3 కుమార్తెలను ప్రభువా, నానమ్మకి ఇచ్చిన 3 కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు దీవిస్తున్నారు, కాపాడుతున్నారు, కుటుంబాన్ని పోషిస్తున్న దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు నాయన. మరియమ్మని బట్టి వందనాలు ప్రభువా, ఇచ్చిన కుమారుని బట్టి అయా, కుమార్తెని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా మీరు చేసిన మేలకై మీకు వందనాలు ప్రభువా. నాయన
అయ్యా మరి గురు బ్రదర్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా అక్కలు తీర్చే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు ప్రభువా. యేసుని బట్టి వందనాలు తండ్రి నాయన, అక్కని బట్టి స్తోత్రాలు, వారి అత్తమ్మగారిని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెని బట్టి వారి పట్ల చేసిన ప్రతి మేలకై దేవా మీకు వందనాలు తండ్రి. అయా సంఘ బిడ్డ సభ్యులందరిని బట్టి నాయన పేరు పేరున ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన మేలకై మీకు వందనాలు నాయన తండ్రి. మోషన్ బట్టి కుటుంబాన్ని బట్టి చేసిన పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. యవనస్తులందరిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. వృద్ధులను బట్టి వందనాలు, భార్య భర్తలను బట్టి నీకు వందనాలు ప్రభువా నాయన. ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన ప్రతి మేలుకై దేవా మహిమ ఘనత ప్రభావాల మీ నామానికి చెల్లిస్తూ నాయన ఏమి ఇచ్చుకోవడం నీ యొక్క రుణం మేము తీర్చుకోలేం గనక విరిగిన హృదయంతో మస్తులు అర్పిస్తా ఉన్నాం తండ్రి. చేసిన మేలకై చేయబోతున్న మేలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన బంగారు పాదరాధ వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామాన్ని అనుకుంటే ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాక మరి సమయంలో బైబిల్ చేసుకుందాము. అక్కడ మరి వస్తారా? కీర్తన గ్రంథము అలా మనం ఒకసారి లేచి నిలబడదాము. కీర్తన గ్రంథము 82 అధ్యాయం, సామ్స్ చాప్టర్ 82. 8 వచనాలు ఉన్నాయి అందులో, చదువుకుందాం. కీర్తన గ్రంథము 82 అధ్యాయం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులేడలా పక్షపాతము చూపుదురు? పేదకులను తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతారు. దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చము. అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. వాక్యం చేసిన వందనాలు చేసాము. కూర్చుందాం. మరి ఈ సమయంలో సాక్ష్యంలో సమయం. మరి ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకున్న ఆశగలటం ముందు సాక్ష్యంలో పంచుకోవాలి. ఎవరు ఉన్నారా? సమయం ఇచ్చినందుకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన 7 నెలల్లో కూడా దేవుడు రాకపోకల విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మేలు చేశారనమాట. ఆ విషయం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి లాస్ట్ వారంలో అమ్మ ఊరికి వెళ్ళింది క్షేమంగా. వర్షాలు ఎట్లా ఉన్నాయి, హెవీగా, అసలు ఇక్కడే కాదు ఊర్లో కూడా అంతే ఉండేవి అనమాట. మరి రాకపోకల విషయంలో కూడా ప్రభు మరి ఎన్నో మేలు చేశాడనమాట. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మీరు గమనించారో లేదో, సిటీలో మనం ఎటు పోయినా సరే గంటలు ట్రాఫిక్ జామ్. ఒక్క పిల్లర్ నెంబర్ 82
నుంచి మన 120 పిల్లల దాకా రావడానికి కనీసం ఒక 45 నిమిషాల నుంచి ఒక గంట పడుతుంది. ఇట్లా చిన్నగా ఈదుకుంటూ వచ్చినట్టు ఉంది. మరి ప్రభు పోయిన వారం అంతట్లో కూడా నేను చాలా వరకు బయటే తిరిగాను అనమాట, ఫీల్డ్ వర్క్లో. అసలు ఎట్లా అంటే ఫుల్ వాన, ఎట్టు కదులుతా ఉన్న ట్రాఫిక్, కానీ ఫీల్డ్ అయితే కంపల్సరీ చేయాలి, వర్క్ అయితే వెళ్ళాలి. మరి పోయిన వారం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటును కాచి కాపాడి క్షేమంగా మరొక వారంలో కూడా ప్రవేశపెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మా ఆఫీస్లో ఒక ఆమె ఒక ప్రార్థన అవసరం అడిగింది అనమాట. ఆమె పేరు సోనీ ఠాగూరు. వాళ్ళ సిస్టర్కి వాళ్ళ హస్బెండ్కి కొంచెం గొడవలు అవుతున్నాయి, మీరు చర్చికి వెళ్తారుగా మేడం, కొంచెం ప్రేర్ చేయండి కుటుంబం గురించి అని చెప్పి ఆమె అడిగింది అనమాట. ఆయన పేరు కిరణ్, ఆమె పేరు సోనియా అనమాట. సో వాళ్ళ గురించి ప్రేర్ చేయండి. కుటుంబంలో చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయంట, సాతానుడు బాగా ఇచ్చేస్తున్నాడంట. ఆమె ఉద్యోగం చేస్తుంది, ఎక్కడ పోయినా అనుమానిస్తున్నాడంట. అట్లనే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనూ ఉండనీయడంట. నువ్వు వీళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అందరితో అట్లా ఇచ్చేస్తున్నాడంట. వాళ్ళ కుటుంబం గురించి ప్రేర్ చేయండి, చాలా సమస్యలు ఉంటాయి, ప్రేర్ చేయమని నిన్న చెప్పింది నాకు. సో అదొకటి ప్రేర్ చేయండి. అదే రీతిగా నేను చేస్తున్న చిన్నది బిజినెస్ అని చెప్పాను కదా, దాంట్లో కూడా ప్రభు అనేక విధమైనటువంటి మేలు చేస్తున్నాడు. వీలైతే మళ్ళీ వచ్చే వారంలో ఒక ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను ఇంకొకటి, ఆ విషయంలో కూడా ప్రేర్ చేయండి. అదే రీతిగా మా కుటుంబం గురించి, మా అమ్మ మా నాన్న ఆరోగ్యం గురించి కూడా ప్రేర్ చేయండి. మా అక్క గురించి మీరు అందరూ ప్రేర్ చేశారు కదా, మళ్ళీ ఈరోజు మా ఊర్లో ఉన్నారనమాట. మా నాన్న ఊరెళ్ళింది కదా, అక్క అమ్మ నాన్న మా ఇంట్లో ఉన్నారనమాట. చర్చికి వెళ్తానంటే చర్చిలో సాక్ష్యం పోయిన వారం చెప్పావా అంటే చెప్పలేను అని చెప్పాను. అయితే సరే ఈ వారం వెళ్తున్నావు కదా, మళ్ళీ ఈ వారం కూడా సాక్ష్యం చెప్పు అని చెప్పి అడిగారనమాట. సరేనని చెప్పి మరి ఎంత మేలు చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రభు మిమ్మల్ని, కుటుంబాన్ని, మీరు చేసిన బిజినెస్ గురించి కాక ఇంకా ఏమైనా ఉన్నారా? షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి, సమయం అవుతున్నాను. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ, మహోన్నతుడ, మా గరుడ గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్య, నీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేలు దేవ చెప్పుకోవడానికి మీ తండ్రి సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరినైనా తెలుసుకునే భాగ్యం కూడా మీకు దయచేయండి. సాక్ష్యం చెప్తున్నాగా నాకు తోడుగుండి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య వల్ల సమర్పించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ముఖ్యంగా దేవునికి వందనాలు, సమయ విష్ణయ్య గారికి వందనాలు, కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మన పేరు తెలుసు కదా, చంద్రకళ. మరి ఏంటంటే మా చిన్న కుమారు పుట్టి ఈ రోజుకి 12 సంవత్సరాలు కంప్లీట్. మరి అతనికి ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా మరి నేను మామూలుగా అయితే ప్రార్థన చేస్తాను. మొన్న కూడా ఆయనకి రీసెంట్గా ఏమైందంటే హెల్త్ పాడైపోయింది. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే టెస్టులు చేయించమన్నారు. టెస్టులు చేయిస్తే మరి ఏమి అతనికి అయితే ఏమన్నారంటే పెద్ద అబ్బాయికి టెస్టులు చేయిస్తే టైఫాయిడ్ అని వచ్చింది. మరి కొంచెం చిన్న అబ్బాయి కూడా హెల్త్ బాగాలేదు, మరి ఎలా టాబ్లెట్ ధర తగ్గుతుందో లేదో అని కొంచెం డౌట్ ఉండే. టెస్టులు చేయించుదామని అక్కడ తీసుకెళ్ళినా, కాకపోతే వద్దులే ఇప్పుడు కొంచెం టైం తీసుకొని చేయిద్దాం అనుకొని నేను చేసిన ఇంటికి వచ్చాక ప్రార్థన చేసి మరి షాప్లో కూడా నేను ప్రార్థన చేసుకొని మరి అతనికి మామూలుగా మెడిసిన్ వాడాను. మరి దేవుడు ముట్టాడు, స్వస్థనిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి అతను డోలకు కొడతాడు, మరి పాటలు కూడా పాడతాడు. కొంచెం ఇంకా దేవుళ్ళు అతను ఇంకా బలపడలాగున మీరు అందరూ ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను. నిజంగా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన 1 month. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మరి బాబు చనిపోయినప్పుడు బాబు 1 month ఉండే అనమాట. మరి ఆకాశ్ పెద్ద అయినా 1 year ఉండే. చాలా క్లిష్టమైన పరిస్థితి అప్పుడు. నిజంగా మాకు ఎందుకు మేము ఇప్పుడు ఈ విధంగా దేవుళ్ళ బలంగా ఉన్నామంటే ఆయన మమ్మల్ని ఆ స్థితిలో నుంచి తీసుకొచ్చాడు. ఏ స్థితిలో నుంచి మనం తీసుకొచ్చాడో మేము దానికి ఆయనకి ఏం కలిగి ఉన్నామో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం నిజంగా దేవుడిని నమ్ముకోకుండా రోజు పరిస్థితిలో వేరేగా ఉంటుండే, మేము సచివ లెక్కలో ఉంటుండేమన్నా ఉండకపోతుండేమో. చాలా దారుణమైన పరిస్థితి అనమాట. యాక్సిడెంట్ అయింది ఇక్కడే శంషాబాద్ దగ్గర. ఊర్లో కొన్ని సమస్యలు అనుకుంటే దాన్ని వాళ్ళు మరి యాక్సిడెంట్ అయిందో నాకు 2014. నేను అప్పుడు 10th చదువుతామని నాకు కూడా ఏం పెద్దగా ఐడియా లేదు. ఊర్లో సమస్యలు ఏమున్నాయో తెలియదు. ఊరికి వెళ్ళాడు, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆయన పుట్టేపటికి 1 month అయింది. డోంట్ ఈవెన్ సే హిస్ ఫాదర్. నాన్న ఆయన చూడలేదు అంటే మామూలుగా 1 monthలో ఏం గుర్తుకుంటుంది అంటే గుర్తుకుంటుంది. మరి దేవుని కృపను బట్టి చక్కగా పెంచుతున్నామా లేదా వాళ్ళకి మేము
పిల్లల్ని ఎక్కడ పెంచాలి? దేవుళ్ళు పెంచాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, ముందుకు వచ్చి సండే స్కూల్ మెసేజ్ మొదటికి ఎవరు వస్తారా? ప్రకాష్. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ పనులకు తండ్రి ఆకాశాన్ని తెలిసిన రాజు స్టోరీ పెట్టినప్పుడు నా బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి. నేను ఆవిష్యండి సహాయం దయచేయండి. చిన్న పాలన అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం యేసుక్రీస్తు ప్రభు చేసిన 30వ సూచక క్రియ. అయితే యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంకి వెళ్ళి స్వాత బోధిస్తుంటే అక్కడ సమాజ మందిరంలో ఒక స్త్రీ 18 years నుండి దయ్యము పట్టి ఆమె నడుము వంగిపోయింది. అయితే ఆమె 18 years నుండి బాధపడుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు చూసి ఆమె మీద కనికరం పడి ఆమెని ముట్టగానే ఆమె స్వస్థత పొందుతుంది. పొందినాక ఆమె దేవుణ్ణి ఘనత పరుస్తుంది. అయితే అక్కడ ఉన్న శాస్త్ర పరిశీలన అంటారు, మీరు వారానికి 7 రోజులు ఉంటాయి కదా, మీరు 6 దినములు వచ్చి స్వస్థత పొందుండి కానీ విశ్రాంతి దినమున ఎవరు రావద్దు అని శాస్త్ర పరిశీలు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీళ్ళలో ఎవరిదైనా గొర్రె పిల్ల గుంతలో పడితే మీరు తీయరా విశ్రాంతి దినమున అంటే ఇక వాళ్ళు మాట్లాడలేక దేవునికి జవాబు ఇవ్వలేక పోతారు. అయితే దీని రెఫరెన్స్ లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, ఆమె ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతుంది? కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆకాష్ ఇద్దరు చెప్పుదాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రేమ పలుకు తండ్రి, ఆకాశాన్ని సింహాసంగా భూమిని బాధపడడం చేసిన గొప్ప విషయం జనంతా కాకుండా కూడా వద్దనాలు ఇస్తాం. మేము ఇచ్చే సందేశం మొత్తం అందరు మంచి వినడానికి కూడా మీరు సాయంగా ఇచ్చిన ప్రార్థన ఇస్తే నమ్మకంలో అడిగిపెట్టినాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం యేసు చేసిన 31వ సూచక క్రియ. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులలో ఒక అధికారపు ఇంటికి భోజనం చేయడానికి వెళ్తాడు విశ్రాంతి దినమందు. అక్కడ ఒక జరోదారు అని రోగంతో ఒకడు ఉన్నవాడు ఉంటాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న పరిసయ్యులకు ధర్మశాస్త్రపు ప్రదేశకులకు అడుగుతాడు, విశ్రాంతి దినమందు స్వస్థపరచుట న్యాయమా కాదా అని అక్కడున్న పరిసయ్యులకి అడిగినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకి సమాధానం ఇవ్వరు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ రోగం పట్టిన వాడిని చూసి కనికరపడి అతన్ని స్వస్థపరిచి పంపివేశాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరలా పరిసయ్యులకు ఇంకా ధర్మశాస్త్రపు ఉపదేశులకు అడుగుతాడు, విశ్రాంతి దినమందు మీలో మీ గాడిద అయినను ఎద్దు అయినని గుంతలో పడితే మీరు దాన్ని బయటికి తీయరా అని అక్కడున్న పరిసయ్యులకు అడిగినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలకు వాళ్ళు సమాధానం ఇవ్వరు. దీని యొక్క రెఫరెన్స్ లూకాసు వార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. దాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభుత్వం దీవించి ఆశీర్వదించేదాకా వాటి కొరకు ప్రార్థన చేసుకుందాము. అమ్మగారికి మైక్ అమ్మగారు వాటి కొరకు ప్రార్థన చేస్తారు. నాకు మాజీగా నమ్మకం మోసేస్తారు. మాకు ముందుకు వచ్చి వాక్యాన్ని నడిపిస్తారు. అలా సిద్ధపడతారు. ప్రార్థన చేస్తారు.
తండ్రి స్తోత్రం